దేవుడు ఆత్మ అయినప్పుడు కూడా ఇంకను ఆయనకంటూ ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది. పర్సనాలిటీ అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే జరుగుతున్న కార్యాలు లేదా మనుషులు చేస్తున్నటువంటి కార్యాల్లో ఆయన కూడా రిలేట్ అవుతాడు. అంటే ఆయన కూడా దాంతో స్పందిస్తూ అది ఆయన నచ్చుతుందో లేదో కూడా దేవుడు వ్యక్తపరుస్తాడు. ఇప్పుడు మనుషులంగా మనం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం అలాగనే జీవిస్తాం బేసిక్గా. దేవుడు కూడా ఎగ్జాక్ట్ అంతే. కాకపోతే దేవునికి శరీరం ఒక్కటే లేదంతే. మనుషులంగా మనందరము కూడా కొన్ని కార్యాల గురించి ఆలోచించి స్పందించేటప్పుడు కూడా అర్థం చేసేటప్పుడు కూడా ఆ రకంగా రిలేట్ అవుతాం. మనకు నచ్చుద్ది, మనకు నచ్చదు, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం ఉండదు. ఇలాగన ప్రతి కార్యము కూడా మనతో సంబంధం ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం, మనం అలాగ ఆలోచిస్తుంటాం. అంటే నాకు నచ్చింది, నాకు నచ్చడానికి ప్రతిదీ మనం చూస్తాం. నాకు అనుకూలంగా ఉంది, నాకు అనుకూలంగా లేదు, ప్రతిదీ అలా చూస్తాం. ఇప్పుడు ఏదైతే దాన్ని వ్యక్తిత్వం అని అన్నా అంటే నాకంటూ ఒక అభిప్రాయం ఉంది, నా ఇష్టాల మీద, నా ఆలోచన మీద నాకంటూ ఒక అభిప్రాయం ఖచ్చితంగా నాకు ఉంది. ఎలాగైతే నాకంటూ ఒక అభిప్రాయం ఉందో అభిప్రాయం నేను నచ్చింది నచ్చలేదని వ్యక్తపరుస్తున్నానో ఎగ్జాక్ట్ అలాగుండి దేవునికి కూడా వ్యక్తిత్వం ఉంది. ఆయనకి శరీరం ఆయనకి లేదు, కానీ ఇంకనూ దేవుని కూడా వ్యక్తిత్వం ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు నీకంటే ఇంకా బలంగా ఇంకా లోతుగా అనే వ్యక్తిత్వం ఉందా నేను అడిగితే. ఇప్పుడు దేవునికి ఒక కార్యం వస్తే దాన్ని సంతోషం కూడా చాలా బలంగా వ్యక్తపరుస్తాడు. దేవుని కోపం వచ్చినా కోపం కూడా చాలా బలంగా వ్యక్తపరుస్తాడు. దేవుడు ఇంకేదైనా చేసినా చాలా బలంగానే కార్యాలు చేస్తాడు. అంటే ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడంటే దేవునికంటూ వ్యక్తిత్వం ఉంది. అది చెప్పాలంటే మనకంటే చాలా బలంగా దేవుడు దాంతో రిలేట్ అవుతాడు, దాన్ని వ్యక్తపరుస్తాడు దేవుడు. అంటే బేసిక్గా దేవుడు ఆత్మ అన్నాం కాబట్టి ఏదో దేవుడు పెద్దగా ఆయనకి ఏముండదు, ఒక లైటింగ్ లాగా ఏదో గాల్లో తేలుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అనుకుంటారేమో. లేదు, దేనికి ఇంకనూ నీకులాగానే ఇంకా బలమైన వ్యక్తిత్వమే దేవుడు కలిగి ఉన్నాడు.